హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే వీడియో గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చేసేదేం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే దెర్ ఈస్ నథింగ్ టు డూ. దెర్ ఈస్ నథింగ్ టు డూ అంటే చేసేదేమీ లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ ఆస్క్ హర్ వన్ లాస్ట్ టైం ఇఫ్ షీ కమ్స్ ఓకే అదర్వైజ్ నథింగ్ టు డూ అంటే నేను ఆఖరిగా ఒకసారి అడిగి చూస్తాను, తను వచ్చిందా సరే, లేకపోతే నేనేం చేయలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ అండ్ నౌ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ అండ్ నౌ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నేను ఇప్పుడు ఏం చేయలేను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకేం చెయ్యాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే వాట్ ఎల్స్ టు డూ. వాట్ ఎల్స్ టు డూ అంటే ఇంకా ఏం చేయాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ అంటే ఇప్పటికే నేను చాలా చేసేసాను, చాలా పనులు చేసేసాను, ఇంకా ఏం చెయ్యాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ క్యాన్ బి డన్ బెటర్ దెన్ దిస్. వాట్ క్యాన్ బి డన్ బెటర్ దెన్ దిస్ అంటే ఇంతకంటే మంచిగా ఇంకేం చేయగలం అని అర్థం. నెక్స్ట్ వన్, చేసిందంతా నువ్వే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ డిడ్ ఎవ్రీథింగ్. యూ డిడ్ ఎవ్రీథింగ్ అంటే చేసిందంతా నువ్వే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ డన్ ఆల్ దిస్ స్టూపిడ్ థింగ్స్. ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ డన్ ఆల్ దిస్ స్టూపిడ్ థింగ్స్ అంటే ఈ తింగర పనులన్నీ చేసింది నువ్వే అని నాకు అర్థమైంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ బట్ వై డూ యూ యాక్ట్ లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్. యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ బట్ వై డూ యూ యాక్ట్ లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్ అంటే ఇదంతా చేసింది నువ్వే, కానీ నువ్వు ఏమీ చేయనట్టు ఎందుకు నటిస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, చేయడం రాదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే కాంట్ యూ డూ ఇట్. కాంట్ యూ డూ ఇట్ అంటే చేయడం రాదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ లై దట్ యూ కాంట్ ఈవెన్ వేర్ ఎ బ్రెడ్. ఐ డోంట్ బిలీవ్ ఇట్. డోంట్ లై దట్ యూ కాంట్ ఈవెన్ వేర్ ఎ బ్రెడ్. ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటే నీకు జడ వేసుకోవడం కూడా రాదు అని నాతో అబద్ధం చెప్పకు, నేను నమ్మను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ సే యూ కాంట్ డూ ఎనీథింగ్, వాట్ ఎల్స్ క్యాన్ యూ డూ బట్ ఈట్. యూ సే యూ కాంట్ డూ ఎనీథింగ్, వాట్ ఎల్స్ క్యాన్ యూ డూ బట్ ఈట్ అంటే నువ్వేం చెప్పావంటే నాకు ఏమీ చేయడం రాదు అని చెప్పావు, కానీ నీకు తినడం తప్పితే ఇంకేమీ రాదా అని అర్థం. నెక్స్ట్ వన్, అసలేం చేసావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ. వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ అంటే అసలేం చేసావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ సో మచ్ ఈస్ హ్యాప్నింగ్ హౌ క్యాన్ యూ నాట్ డూ ఎనీథింగ్. ఇఫ్ సో మచ్ ఈస్ హ్యాప్నింగ్ హౌ క్యాన్ యూ నాట్ డూ ఎనీథింగ్ అంటే ఇంత జరుగుతూ ఉంటే నువ్వు ఏం చేయకుండా ఏం చేసావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, టెల్ మీ క్లియర్లీ వాట్ యూ యాక్చువల్లీ డిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వాట్ ఐ సెడ్. టెల్ మీ క్లియర్లీ వాట్ యూ యాక్చువల్లీ డిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వాట్ ఐ సెడ్. నువ్వు నాకు క్లియర్గా చెప్పు, నేను చెప్పింది కాకుండా యాక్చువల్గా నువ్వు అసలు ఏం చేసావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చెప్పి చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు టెల్ మీ అండ్ డూ ఇట్. యు టెల్ మీ అండ్ డూ ఇట్ అంటే చెప్పి చెయ్యి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ టెల్ మీ బట్ డోంట్ ఈట్ అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ టెల్ మీ బట్ డోంట్ ఈట్ అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ అంటే నీకేమన్నా తినాలనిపిస్తే నువ్వు నాకు చెప్పు,
అంతేగాని నాకు చెప్పకుండా బయట తినద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ టెల్ ద ఎల్డర్స్ దే విల్ టెల్ దేర్ ఎక్స్పీరియన్స్. వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ టెల్ ద ఎల్డర్స్ దే విల్ టెల్ దేర్ ఎక్స్పీరియన్స్. అంటే నువ్వేమన్నా చెయ్యాలనుకున్నప్పుడు వెళ్ళి పెద్దవాళ్ళతో చెప్పు, అప్పుడు వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని చెప్తారు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.